హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికా డైరీ. ఈరోజు మనమైతే ఈస్ట్ కాబ్ అనే ఈవెంట్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఈవెంట్స్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. మనకు దగ్గరలో ఉంది కదా, చూద్దాం అసలు ఏంటా అని చెప్పి వచ్చాను. నేను ఎలాగో వచ్చా కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో తీశాను అనమాట. ఇక్కడ ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, నార్మల్ ఫుడ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఉంటాయి కదా, వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి బిజినెస్ అని చెప్పి ఇక్కడ ఇలా ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా చూసే వాళ్ళు వస్తారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. ఇది చూడండి, హాయ్ చెప్పేస్తుంది. హలో హాయ్. నాకు ఇక్కడ బాగా ఏం నచ్చిద్దో తెలుసా, ముందు ఎంకరేజ్ చేస్తారనమాట. నాకు అది మంచిగా నచ్చిద్ది. అంటే మనం పడుతున్నామే యూట్యూబ్, ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను, అయ్యో నేను వీడియో పడుతున్నానే అని చేతులు అడ్డం పెట్టుకోవడాలు అలా ఏం చెయ్యరనమాట. నాకు అది మంచిగా నచ్చిద్ది. ఇంకా ఇక్కడికి వచ్చే ముందు టోకెన్స్ తీసుకోవాలన్నమాట. టోకెన్స్ ఇంత కాస్ట్ అని చెప్పి ఉంటుంది. సో ఆ టోకెన్స్ తీసుకొని మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఐటమ్ వచ్చేసి 3 టికెట్స్ 4 టికెట్స్ అని ఉంటుంది. సో నువ్వు ఆ ఐటమ్ కొనుక్కోవాలన్నా ఆ టికెట్స్ ఇచ్చామంటే మనకి ఇంకా కావాల్సినవి కొనుక్కోవచ్చు అనమాట. నాకైతే ఒక మంచి తిరణాల వైబ్ వచ్చింది అన్నీ ఇలా చూసేసరికి ఒక్కసారిగా. ఇదిగోండి, మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా పిల్లలతో ఆడిపిస్తారనమాట. అంటే పార్టిసిపేట్ చేపిస్తారు మంచిగా. అంటే ఏంటి, పుషప్స్ తీస్తే ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తామని అలా చేస్తారనమాట. ఇంక అందరూ ఇలా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు మంచిగా. చూడండి, ఈమె కూడా హాయ్ చెప్పేస్తుంది. ఇంక ట్రంప్ తాజ్ చూడండి, మంచిగా ఉన్నాడు కదా. అండ్ ఇంకా ఇలా మ్యాగజైన్స్ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. నీకు ఏదన్నా టీషర్ట్ ప్రింటెడ్ కావాలన్నా అలా మొత్తం ఇంకా A to Z ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ పిల్లల్ని బయటికి తీసుకురారనమాట. ఎప్పుడో తీసుకొచ్చినప్పుడే వాళ్ళకి అదొక పండగలాగా ఉండిద్ది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ పిల్లలు అసలు ఏడవరు, చిన్నపిల్లలు కూడా. మనమైతే గోలగోల చేస్తాం కదా, వాళ్ళు ఏడవరు. ఒకవేళ ఏడ్చినా వాళ్ళ పేరెంట్స్ ఏమనరు. అదే మ్యాజిక్. ఇంకా ఇండియన్స్ అయితే ఇక్కడ తక్కువే ఉంటారు, ఉన్నా కానీ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. మన సౌత్ వాళ్ళు తక్కువే. ఒకే ఒక సౌత్ రెస్టారెంట్ ఉందన్నమాట, మన తెలుగు వాళ్ళదే, వరందా ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి. అసలు అక్కడ చూడాలి, క్యూలు కట్టారు, మామూలుగా లేరు అసలు. వాళ్ళకైతే మంచిగా సేల్ అయిపోయింది. అప్పుడు అర్థమైందనమాట ఇండియన్ ఫుడ్కి అంత క్రేజ్ ఉందా అని చెప్పి. అందుకే కావాలి మన వాళ్ళు అందరూ వచ్చి ఇలా రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారు అనుకున్నాను. ఇక్కడ చూడండి, నైఫ్స్ కూడా పెట్టేశారు, నైఫ్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తానంటే ఏడేందో మ్యూజిక్ వినిపిస్తుందని వెళ్ళాను. ఎండ మండిపోతానంటే వీళ్ళు చూడండి ఎట్లా కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే మనం కూడా కొంచెంసేపు కూర్చుందాంలే అని చెప్పి కూర్చొని వింటున్నాను అనమాట. నా వల్ల కాలేదు. మ్యూజిక్ అయితే బాగానే ఉంది కానీ ఎండ దెబ్బ కదిరిపోయింది. ఇంకా తర్వాత అలా బ్యాండ్స్ వస్తూ ఉంటారనమాట. ఒక బ్యాండ్ అయిపోయినాక ఇంకొకళ్ళు, ఇంక జాలే ఇంక వెళ్ళిపోదాం ఇంటికని వెళ్ళిపోయాను.